జీవన అలాగే హర్ష ఆనంది దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు. కుట్టి, నువ్వు కూడా మాతో పాటు కాలేజ్కి రా, మేము ఎలాగో కారులోనే వెళ్తున్నాం కదా, నువ్వు కూడా మాతో పాటు వచ్చేద్దువు గాని అని చెప్పి అంటూ ఉంటారు. అది విని ఆనంది అయితే నేను రాను అని చెప్పి అంటుంది. అది విని సింహాద్రి అలాగే పద్మమ్మ అయితే ఏంది బిడ్డ, కాలేజ్కే కదా పిలుస్తున్నారు, పోకుండా పోను అంటావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది విన్న కుట్టి అయితే ఇప్పుడు కానీ నేను కాలేజ్కి పోతే ఈరోజు జ్యోతమ్మ రిపోర్ట్స్ వస్తాయి, ఆ రిపోర్ట్స్ తెలుసుకోవడం కోసం వెళ్ళాలి, నేను కాలేజ్కి పోను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తన మనసులో. ఇక పద్మమ్మ అయితే ఎందుకు పోదు, మనం చెప్పినా వినదు మన బిడ్డ అని చెప్పి అంటూ ఉంటుంది. సరేలే, నేను ఇప్పుడు పోకపోతే అమ్మ నాయనతో లొల్లవుతుంది అని చెప్పి జీవనతో కలిసి కుట్టి కాలేజ్కి వెళ్ళడానికి బయలుదేరుతుంది. ఇక తను వెళ్ళాక పద్మమ్మ అయితే ఆ పిల్ల వచ్చింది కాబట్టి వెళ్ళింది, లేకపోతే మన బిడ్డ మన మాట విందనాయనా అని చెప్పి సింహాద్రితో అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.